ఇంద్రకీలాద్రిని ఎలా వచ్చింది అసలు పేరు? ఇంద్రుడు మొట్టమొదటిసారి ఇక్కడ అమ్మవారికి 1975 నుంచి మీరు టెంపుల్లోకి లింకప్ అయి ఉన్నారు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఎలా ఉండేది విగ్రహం, ఇప్పుడు ఎలా ఉండేది, లేదంటే అప్పుడు గుడి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? అప్పుడైతే మనకి ఎప్పుడైతే ఈ భవానీ దీక్ష వచ్చిందో, కానీ అమ్మవారి ముక్కు పుడకకి మహత్యం ఉంది అని చెప్తుంటారు. అసలు నిజానికి అమ్మవారి ముక్కు పుడకకున్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? స్త్రీలకి అతి ముఖ్యమైనది ముక్కు పుడక. అది నాకు కావాలది గంగా అమ్మవారు పట్టుబడుతుంది, ఆవిడే కృష్ణవేణి. అమ్మవారి ముక్కు పుడక వరకు నీళ్ళు వచ్చాయి అని అంటే ఇక అది కలియుగాంతం. అది నిజమేనా? మీరు నమ్ముతారా దాన్ని? ఎందుకంటే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి కదా అమ్మవారి దగ్గర. మీరు చూసినవి ఏమిటి అందులో? నేను చూసినవి ఏంటంటే వాళ్ళకి వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. సో గుడికి కూడా వాస్తు, భారతదేశానికే వాస్తు లేదు ముందు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ కొండపైన అమ్మవారికి శుక్రవారం, మంగళవారం లేదంటే ఆస్పీషియస్ డేస్ అని అంటే ఏమేం చెప్తారు సార్? పౌర్ణమి, అమావాస్య, మంగళవారం అంటే ఈ రాహుకాలం సమయంలో ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తారు. ఎందుకంటే ఈ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు పెళ్ళైన వెంటనే సత్యనారాయణ చేసుకుంటారు, ఇలా దుర్గాదేవి టెంపుల్కో తిరుపతికో పెడతారు. ఇవన్నీ కూడా వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ నిజ జీవితంలో ఉన్న బాధల నుంచి ఏ విధంగా దూరం చేస్తాయి? యాక్చువల్గా ఇదంతా ఏంటంటే భగవంతుడికి ఆహారం ఏంటంటే యజ్ఞం. మీ జీవితంలో నిజంగా అమ్మవారు నాకు కష్టం నుంచి తప్పించిన సందర్భం అంటే ఏం చెప్తారు? చాలా చిన్నతనంలో ఆ రోజు ఇక్కడే ఉండిపోయాను. ఏమోనండి, అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అంటారు, కానీ ఆ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా రకాల గండాలు ఉంటాయంటారు కదా. అంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించింది. మూలా నక్షత్రానికి అధిపతి కేతు. నిజంగా మీ జీవితంలో జ్యోతిష్యం మీద ఆధారపడి చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? అంటే ఎక్కువ మందికి చెప్పలేదు నేను. కానీ పెళ్ళిళ్ళకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జాతకాలు చూసినప్పుడు వాళ్ళిద్దరికి ఎంతవరకు పడుతుంది, గణాలు ఏమిటి అని కూడా, ఎన్ని నెంబర్స్ వాళ్ళకి కలిసాయి అని చూస్తారు. 21 దోషాలు కలవాలి, అక్కడ చేస్తే ఒకరికి వివాహాలు కావు. కానీ నిజానికి ఒక జాతకం చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, లేదా ఎలకా పిల్లలా కొట్టుకుని చేస్తారు, లేదు అంటే ఒక టైం తర్వాత విడిపోతారు అని నిజంగా తెలుస్తుందంటారా? తెలుస్తుంది. ఇప్పుడు షష్టాష్టకాలు అవే. అంటే మీ ఉద్దేశ ప్రకారం పెళ్లి సందర్భంలో ఒక శుభకార్యం విషయంలో కానీ ఎంతవరకు మనం దాన్ని పట్టించుకోవాలి? షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఒక ఈవోకి ఉన్న బాధ్యతలు అంటే ఏంటి చెప్తారు సార్? ఈవో ఉన్న ప్రధానమైనటువంటి కర్తవ్యం. కానీ మీరు శతావధానం ఏ సందర్భంలో పెట్టించారు? శతావధానం సాహిత్యం అంటే మమకారం. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అనేది. ఇప్పుడు శతావధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు వినడానికి వాళ్ళకి ఎలా ఇష్టపడతారు? అసలు ఎవరైనా వచ్చారా దానికి? యువత రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. కానీ మీరు వచ్చిన తర్వాత చాలా రకాలైన మార్పులు చేర్పులు చేశారు, ఎంతో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అని చెప్పని అన్నారు. 200 కోట్ల పైన ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి శివాలయం. అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒకటి అరేంజ్ చేశారని చెప్పాను. శ్రీశైలంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశాను కాబట్టి పెట్టడం జరిగింది. అలాగే వేద పాఠశాల కూడా మీరు ఇక్కడ రన్ చేస్తున్నారని విన్నానండి, దాని గురించి ఏదైనా చెప్పగలుగుతారు? దుర్గా మల్లేశ్వర స్వామి స్మారక వేద పాఠశాల ఒకటి ఉంది. ఈ టెంపుల్కి రావడానికి ముందు ఏ టెంపుల్స్లో మీరు ఎండోమెంట్ దాంట్లో ఉన్నారంటే ఏం చెప్తారు? బేసికల్గా మీతో చెప్పినట్టుగా నేను రెవెన్యూ ఉద్యోగిని. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని వైభవం కూడా దగ్గరుండి చూడడం జరిగింది. దీంట్లో ఉన్నప్పుడు మేము తయారు చేసినటువంటి పుస్తకం ఇది. ఈ సందర్భంగా ఈ గ్రంథాన్ని మీకు బహుకరిస్తున్నాం.